ఓకే ఆకర్ష్, సో మా స్టార్టప్ కథలో నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను. ఇప్పుడు స్టార్టప్ స్టార్ట్ చేయాలన్నా కానీ ప్రోడక్ట్ బిల్డ్ చేయాలన్నా డబ్బులు అయితే చాలా ఇంపార్టెంట్. సో మరి ముందు సేవ్ చేసి పెట్టుకున్నావా, ఈ డబ్బులు లేకుండా ఎట్లా మేనేజ్ చేద్దామా? సో ఇది పెద్ద క్వశ్చనే. అంటే అంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే పైసలు అనేది ఇంపార్టెంట్ అని. అంటే నేనేం బిలీవ్ చేస్తా అంటే 3 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఒక పైసలే కాదు, ఫస్ట్ మనము టాలెంట్ అనేది ఉండాలి. అంటే మనం ఎంచుకున్న డొమైన్లో మనకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అసలు గ్యాప్ ఎక్కడ ఉంది, ఏంటి ప్రాబ్లమ్ తెలుసుకోవడానికి. అంతేకాకుండా టైం అనేది కేటాయించాలి. ఇప్పుడు మన ఇద్దరం ఫుల్ టైం చేస్తున్నాము, అట్లా ఫుల్ టైం కేటాయించే రిస్క్ తీసుకునే ఎబిలిటీ వాళ్ళకు ఉండాలి. థర్డ్ వచ్చేసరికి పైసలు, మనీ. సో మన దగ్గర అంటే నేను జాబ్ చేసినప్పుడు సేవ్ చేసుకున్న కొన్ని పైసలు ఉండే. సో వాటితోనే ఈవెన్ ఐ స్టార్టెడ్ దిస్. అంటే అది ఎంత వరకు ఉన్నా చాలా మినిమల్గా ఉంది. అంటే ఏ హోప్తో మనం స్టార్ట్ చేసినామంటే యూజర్స్ ఒక ప్రాబ్లం కనుక మనం సాల్వ్ చేస్తే మనీ అనేది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అన్నా, ఈవెన్ యూజర్స్ కూడా మన ప్రోడక్ట్ కొని అన్నా దే విల్ గివ్ అస్. బట్ యూజర్స్ ఒక ప్రాబ్లం తెలుసుకొని సాల్వ్ చేయడమే ఇంపార్టెంట్ అని చెప్పేసి మనీ సరిపడేంత లేకపోయినా టైమ్ మన ఎఫర్ట్ పెట్టి ఈ స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేసాం. సో యా, నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు రెడీగా ఉండు. అప్పటి వరకు లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వర్క్. యా.